సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కొత్తగా జారీ చేసే H1B వీసాలపై $1,00,000 ఫీజు చెల్లించాలని ఇప్పటికే బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్ ఈ వీసాల విషయంలో మరికొన్ని మార్పులకి సన్నద్ధమవుతున్నారు. మరి అమెరికా వెళ్లాలని కలలు కంటున్న భారత విద్యార్థులు, యువ నిపుణులపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మా ఎనలిస్ట్ మందల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమెరికా H1B వీసాల విషయంలో మరిన్ని కఠినమైనటువంటి నిబంధనలు విధించే ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఇప్పటికే $1,00,000 ప్రాసెసింగ్ ఫీజు కింద కట్టాలని చెప్పినటువంటి నిబంధన ముందుగా బాంబు బదులైనట్టుగా చాలామంది గుండెల లోపల అది బాగా బలీయంగా నాటుకొని పోయింది. తద్వారా ఎంతోమంది ఆశలు అడియాశలు అయిపోయినాయి. $1,00,000 ఒకేసారి కట్టడం అంటే సుమారు ₹1,00,00,000 కట్టినట్టు లెక్క. అంత పెద్ద మొత్తంలో వీసా ప్రాసెసింగ్ ఫీజు కింద కట్టడం అనేది సాధ్యం కాదు. ₹1,00,00,000 కట్టి అమెరికా లోపల ఉద్యోగానికి వెళ్ళడం అనేది, చదువుకు వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి ఉద్దేశంలో H1B వీసాలు ముఖ్యంగా ఉద్యోగాని కోసమే కడతాం కాబట్టి వాటి లోపల చాలా ఇబ్బందులు ఉన్నట్టుగా మొత్తం సంస్థలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గూగుల్ లాంటి సంస్థలు, పెద్ద సంస్థలన్నీ కూడా అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాయి. మాలో ఉన్నట్టు ఉద్యోగస్తులు చాలామంది నాపయ్యే అవకాశాలు ఉంటాయి, తద్వారా మా కంపెనీలు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. మరి అమెరికాలో కంపెనీలు ఆగిపోయినప్పుడు అమెరికన్స్ కూడా ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అమెరికన్స్ కూడా ఉద్యోగాలు సేఫ్టీగా ఉండాలి అంటే ముందు మరి H1B వీసాలో $1,00,000 అనే విషయాన్ని తీసేయాల్సిన అవసరం ఉందని ఒత్తిడి చేయడంతో ప్రతి సంవత్సరం $1,00,000 కాకుండా జీవితకాలానికి $1,00,000 అనే విషయంగా దాన్ని మార్చడం జరిగింది. దానివల్ల కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందని అనిపించింది. కానీ ఆ $1,00,000 ఎవరు పే చేయాలి? ఖచ్చితంగా ఎంప్లాయరే పే చేయాలి. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్లే పే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా ఒక పెద్ద సమస్యగా భావిస్తున్నాయి కంపెనీసు. ఆ $1,00,000 పెట్టి ఒక H1B వీసా జారీ చేసి ఒక ఎంప్లాయీ తీసుకున్నప్పుడు వందల కొద్ది ఆలోచనలు చేస్తారు. అక్కడ అమెరికాలో ఎట్టి పరిస్థితుల్లో దొరకనటువంటి వారు, భారతదేశం నుంచి వచ్చేటువంటి వారు అంత సమర్థులైన వాళ్ళు, అంత చాకచక్యంగా నైపుణ్యత ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే దానికి పనికొస్తారు తప్ప మామూలుగా ఏమాత్రం కూడా అంత గొప్ప చాకచక్యం లేని వాళ్ళు, అంత గొప్ప మేధస్సు లేని వాళ్ళు, మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరు దానికి పనికిరాదు అనే విషయానికి అర్థమైపోయింది. సో H1B వీసా లోపల మార్పులు ఏం తీసుకురావాలనుకున్నారంటే, ఎందుకు తీసుకురావాలంటే వాడు చెప్తున్న విషయం ఏంటంటే, ఎందుకు కఠినతరం చేయాలనుకుంటున్నాం H1B వీసాల్లో? దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి అమెరికన్ స్టూడెంట్స్కి రక్షణ కల్పించాలని మేము అనుకుంటున్నాము. వర్క్ ప్లేస్లో భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఎక్కువ మంది అమెరికన్స్కు ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటున్నాము. అల్లాటప్పగా ఎవరిని పడితే వాళ్ళని మేము ఇక్కడ దేశంలో ప్రవేశపెట్టినట్టయితే వాళ్ళు అమెరికన్ పౌరులకు ముప్పు తెచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ భద్రత కోసం అని చెప్పి ఎక్కువ డబ్బు కట్టినప్పుడు రాగలిగే వ్యక్తులు తప్పనిసరిగా మంచి వ్యక్తులు వస్తారు, వాళ్ళు మేధావులే వస్తారు. అలాంటి మేధావుల వల్ల ఈ దేశం బాగుపడుతుంది, ఇంకా మేధస్సు పెంచుకుంటుంది, ఇంకా ఆర్థికంగా సుసంపం అనే అవకాశం ఉంటుంది. తద్వారా మరి శాశ్వతంగా అమెరికా నెంబర్ 1 ప్లేస్లోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఆహ్వానించడానికే H1B వీసా లోపల మేము ఈ $1,00,000 కూడా ప్రవేశపెట్టామని చెప్తోంది. ఆ $1,00,000 కాకుండా కొత్తగా ఇప్పుడు వినిపిస్తున్న విషయాల లోపల అనేక కఠిన నిబంధనలు కంపల్సరీగా పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వీటి గురించి ఇది ఇప్పటిదాకా ఆలోచన రూపంలోనే ఉంది, ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు, దాన్ని చూసినప్పుడు, దాంట్లో ఉండే దాన్ని బట్టి మరి అది ఇతరులకు సాధ్యం అవుతుందా లేదా, ఇతర కంపెనీలు దాన్ని ఒప్పుకుంటాయా లేదా, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే, ఇతర దేశాల నుంచి మంచి మేధోవంతులైన వ్యక్తులు తప్ప ఈ దేశానికి రావద్దు. డబ్బు బాగా ఉన్నవాళ్ళు, డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు, డబ్బుతో ఇక్కడ పరిశ్రమలు స్థాపించగలిగే వాళ్ళు, డబ్బుతో ఇక్కడ అమెరికా నుంచి ఉద్యోగాలు ఇప్పించగలిగే వాళ్ళు, డబ్బుతో అమెరికాని మరింతగా సుసంపన్నం చేసేవాళ్లే కావాలి తప్ప ఇక్కడ డబ్బు సంపాదించుకొని భారతదేశానికి వెళ్ళాలనుకునేటువంటి మధ్యతరగతి వాళ్ళు మాకు అక్కర్లేదు. అలాంటి వాళ్ళని వదిలించుకుంటేనే మంచిది. అలాంటి వాళ్ళని వదిలించుకోవడానికే నేను $1,00,000 అనేటువంటి ప్రపోజల్ తీసుకొచ్చాను అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ట్రంప్.
తద్వారా మరి సామాన్యులకి మధ్యతరగతి వారికి నిజంగా మేధో సంపత్తి ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోవడానికి ఈ దేశం నుంచి వెళ్ళిపోయి మనకు ఖచ్చితంగా యూఎస్ అయితేనే బాగా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి చాలామంది అనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళకి అందరికీ ఆశలకు అడియాశలైపోయే పరిస్థితి ఏర్పడింది. చివరికి ఇప్పుడు ట్రంప్ ఆ $1,00,000 సంబంధించింది 1 year ఉంటుంది. ఇది అంటే సెనెట్లో దీన్ని నెగ్గితే ఖచ్చితంగా మొత్తం మెంబర్స్ అంతా ఒప్పుకొని మెజార్టీ పీపుల్ దీన్ని ఒప్పుకున్నట్టయితే 1 సంవత్సరం పాటు ఇది అమల్లో ఉంటుంది. 1 సంవత్సరంతో మళ్ళీ దాన్ని రెండోసారి ఆమోదించాల్సి వస్తుంది. ఈ లోపల ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా దాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొత్త నిబంధన మాత్రం ఈ సంవత్సరం నుంచి అప్లికేషన్స్ ఏవైతే తీసుకుంటారో, అంటే ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్స్ అయిపోయినాయి, ఇంకా మనకు అప్లికేషన్ ఇచ్చేట్టు టైం రాలేదు కాబట్టి నెక్స్ట్ ప్రాసెసింగ్ టైం స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా $1,00,000 ప్రాసెసింగ్ ఫీజు కడితేనే యూఎస్ లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ H1B వీసాలు ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి కంపెనీలే భరించాల్సి ఉంటుంది. ప్రతి కంపెనీ 1-2 సార్లు చెక్ చేసుకుంటుంది. మేము H1B వీసాతోటి ఎంతమందిని తీసుకురాగలం, ఇంతకుముందు ఉన్నలాగా ఫ్రీగా లేదు కాబట్టి తప్పనిసరిగా పనికిలో మనకు అమెరికాలో దొరకని వాడై ఉండాలి, ఇంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి, ఇంత మేధో సంపత్తి కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళని మాత్రమే మనం అమెరికాలోకి అలౌ చేద్దాం. అలాంటి వాళ్ళకు మాత్రమే మనం ఈ $1,00,000 వాళ్ళకి కట్టి మనం వారికి H1B వీసాలు ఇప్పిద్దామనే ఆలోచనలో ఉన్నాయి. కాబట్టి కంపెనీలన్నీ 1-10 సార్లు ఆలోచిస్తున్నాయి. దీనివల్ల అమెరికాకు వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం పట్టుకొని అక్కడ గొప్పవాడు తయారు కావాలని ఆశపడ్డ ఏవైతే డాలర్ డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కరిగిపోయి ఇక మనం అమెరికాకు వెళ్ళలేము, చదువైనా మనం ఇక్కడే చదువుకోవాలి లేదా వేరే దేశాలకు వెళ్ళాల్సింది తప్ప, ఉద్యోగమైనా అక్కడే చేయాలి తప్ప అమెరికాకు వెళ్ళలేము అనే ట్రంప్ ఉన్నంతకాలం అయితే ఇది సాధ్యం కాదు. ట్రంప్ తర్వాత ఏమైనా మార్పులు వస్తే అప్పుడు ఆలోచించాలనే ఉద్దేశంతో చాలామంది మనసు మార్చుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. చాలామంది ఈ దేశంలోనే ఇతర అవకాశాలు వెతుక్కుంటున్నారు. తద్వారా అమెరికన్ కళలు మాత్రం పూర్తిగా రద్దు చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది.